మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. బంగ్లాదేశ్ ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలను విరమించుకుంటూనే భారత్ను రెచ్చగొట్టే విధంగా యూనస్ ఖాన్ ప్రసంగించారు. టీవీ కార్యక్రమంలో వీడ్కోలు ప్రసంగం చేసిన యూనస్ ఖాన్ తన పాలనలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, గౌరవాన్ని తిరిగి పొందిందని, ఇకపై ఇతర దేశాల ద్వారా ఢాకా నడుచుకోబోదని వ్యాఖ్యానించారు. బంగ్లా ఇకపై లొంగిపోయే దేశం కాదని, ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడబోదని పేర్కొన్నారు. పార్టీ, కుల, మత, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ న్యాయమైన, మానవీయ, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ను నిర్మించడానికి పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుగా ఉన్న బహిరంగ సముద్రం బంగ్లాకు ఒక గొప్ప ఆస్తి అన్న యూనస్, నేపాల్, భూటాన్, 7 సిస్టర్స్తో ఈ ప్రాంతం అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలను సార్వభౌమ దేశాలతో జట్టు కట్టించి యూనస్ రాజకీయ సరిహద్దులను అస్పష్టం చేశారు. యూనస్ 18 నెలల పదవీకాలంలో ఢిల్లీతో ఢాకా సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. బంగ్లాదేశ్లోని మైనారిటీలపై హింస పెరిగింది. అదే సమయంలో పాకిస్తాన్, చైనాలతో సంబంధాల కోసం వెంపర్లాడారన్న అంచనాలు ఉన్నాయి.